హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన సువాసనతో కూడిన ఆరోగ్యకరమైన టేస్టీ డిష్ సాంబార్ రైస్తో వచ్చేసానండి. సో ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఇది ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ రైస్ వేసుకుంటున్నానండి. సో మీరు ఎంత రైస్ వేసుకుంటే అందులో 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ విధంగా 1 కప్పు రైస్ వేసుకుంటున్నాను. దీంట్లోకి 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 సార్లు మంచిగా వాటర్తో వాష్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ రైస్ ఎంత తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ అలాగే తగినంత పసుపు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ 1కి 3 లేదా 4 వంతుల వాటర్ వేసుకుంటాం కాబట్టి రైస్ కరెక్ట్గా మంచిగా మెత్తగా ఉడుకుతుందండి. నెక్స్ట్ సాంబార్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పిడికిలంత సైజులో చింతపండు తీసుకుంటున్నాను. దీంట్లోకి వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాము. ఒకవేళ మీకు టైం లేకపోతే కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే చింతపండు తొందరగా నానిపోతుందండి. నెక్స్ట్ ఈ విధంగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, మునక్కాడలు, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, గ్రీన్ చిల్లీ, బెండకాయలు ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఈ వెజిటేబుల్స్ అందుబాటులో ఉన్నందుకు ఇవి వేసుకుంటున్నానండి. కాకరకాయ తప్ప మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అన్ని వెజిటేబుల్స్ దీంట్లో వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. దీంట్లోకి టమాటో యాడ్ చేసుకొని 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. సో దీంట్లోకి నేను జింజర్ గార్లిక్ వేయట్లేదండి, తర్వాత వేస్తాను. ఫస్ట్ ఇదైతే మూత పెట్టేసుకుని 2 నిమిషాలు ఉడికించుకుందాము. 2 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. సో ఫస్టే వేస్తే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గిన్నెకి అంటుకపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వేస్తే ఏం కాదనమాట. అందుకని నేను తర్వాత వేస్తున్నాను. సో మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గిపోయాయి కదా. తర్వాత దీంట్లోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు చింతపండు రసం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఒకేసారి మొత్తం వేస్తే కూడా పులుపు అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము. సో ఈలోపు కుక్కర్ మూత తెచ్చి చూద్దామండి. అన్నం కూడా కరెక్ట్గా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. చింతపండు రసంలోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బెల్లం లేదా చక్కెర, తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదంటే సాంబార్ పౌడర్, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే చిటికెడు ఇంగువ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకొని మంచిగా మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఒకవేళ మీకు వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇది ఏ డిష్ అయినా కూడా అండి ఇంత మంచిగా కలుపుకుంటే దాని ఫ్లేవర్ అంత బాగా వచ్చి డిష్ మరింత టేస్ట్ వస్తుందన్నమాట. సో ఏ డిష్ చేసుకున్నా కూడా మనం కలుపుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. తర్వాత ఒకసారి కలిపేసుకొని 2 లేదా 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్కి మూత తెచ్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే కమ్మగా ఉండే టేస్టీ సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకునేటప్పుడు ఇష్టం ఉంటే మరింత నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్తే. థ్యాంక్ యూ.